ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలు అన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కుమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టింది.